ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో కూడా చక్కని రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ ఉదయకాల సమయంలో ఎట్టి పరిస్థితిలో నువ్వు ఉంటున్నప్పటికీ కూడా నీ శ్రమ ఏదైనా, నీ శ్రమ ఎటువంటి స్థితిలో నీవు ఉంటున్నప్పటికీ కూడా దాని అన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమెన్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమెన్. నిజంగా మనము మన యొక్క కష్ట దినమున, మన యొక్క శ్రమ దినమున దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి జవాబునిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అతని విడిపించి అతని గొప్ప చేసేదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి ఏ వాగ్దానమైనా కూడా నిరర్థకం కాదండి. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాలను స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ యొక్క పరిస్థితి, నీ యొక్క బంధకం ఏదైనా సరే కూడా వాటన్నిటిలో నుండి, ప్రతి బంధకంలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను గొప్ప చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎందును గురించి కూడా, దేని గురించి కూడా నువ్వు భయపడద్దు, అధైర్యపడకూడదు. ఎందుకు అంటే ఆయన నిన్ను విడిపించటానికి సమర్థుడు. ఆయన నీవు పడుతున్నటువంటి శ్రమలో నుంచి నిన్ను తప్పించటానికి ఆయన మంచి సహాయకుడుగా, ఆయన నీ చేతిని పట్టుకునేటువంటి యేసయ్యగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడకు, అధైర్యపడకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభు కృప నీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రవ్వ, మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామమునకు తండ్రి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఉదయకాల సమయంలో నాయన ప్రత్యేకంగా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఉంటున్నటువంటి ప్రతి శ్రమ నుంచి తొలగించి ప్రవ్వ, ప్రతి బంధకం నుంచి మీరు విడిపించి, మీరు సహాయకుడుగా నీ బిడ్డలను తండ్రి తోడుగా ఉండమని అడుగుచుంటున్నాం. అన్నిటి విషయాల్లో మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాం. చక్కటి ఆరోగ్యములను నీ ప్రియ బిడ్డలకు మీరు అందించమని అడుగుచుంటున్నాం. శ్రేష్టకరమైన దీవెనల చేత నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు నింపి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.